చిత్తూరు జిల్లా కుప్పంలో ఉన్న హోటళ్లలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని స్టార్ హోటల్, నూర్ హోటల్లో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. కుళ్ళిన, చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాని ప్రజలకి ఫ్రెష్ ఫుడ్, చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. అది నాన్ వెజిటేరియన్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు. పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా, చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యాలందరికీ నా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. పురపాలక సంఘ అధికారులు ఏ క్షణానైనా సరే హోటల్స్ దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా. ఎట్టి పరిస్థితుల్లో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు. కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాని ప్రజలకి ఫ్రెష్ ఫుడ్, చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. అది నాన్ వెజిటేరియన్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు. పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా, చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యాలందరికీ నా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. పురపాలక సంఘ అధికారులు ఏ క్షణానైనా సరే హోటల్స్ దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా. ఎట్టి పరిస్థితుల్లో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు.